నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. మనకు తెలిసి రైల్వే స్టేషన్లు ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో రద్దీగా ఉంటాయి. ప్రయాణికుల కంటే బయట వారే ఎక్కువగా ఉంటారు. కాలక్షేపానికి, అమాయకులను మోసం చేయడానికి, ఒంటరి ఆడపిల్లలను వలలో వేసుకోవడానికి, జేబు దొంగలకు భారతదేశంలో రైల్వే స్టేషన్లు అనువైన ప్రదేశాలు. అయితే ఇక నుంచి ఎవరు పడితే వాళ్ళు రైల్వే స్టేషన్లలో ప్రవేశించకుండా ప్లాట్ఫారం మీద బీట్ వేయకుండా తగిన ఏర్పాట్లు సికింద్రాబాద్ స్టేషన్ లో జరగబోతున్నాయి. ఆధునిక స్టేషన్ గా 700 కోట్ల రూపాయలతో వచ్చే ఏడాదికి పూర్తిగా రూపురేఖలు మారనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ ను తలపించే విధంగా అన్ని హంగులను సంతరించుకోబోతోంది. ప్రయాణికులను రైలు వచ్చే వరకు వెయిటింగ్ హాల్లోంచి బయటకు రాకుండా వెయిటింగ్ హాల్లోనే ఉంచి రైలు వస్తుందనే ప్రకటన వచ్చాకే ప్లాట్ఫామ్ మీదకు అనుమతించే పద్ధతి ప్రవేశపెడతారట. ప్రయాణం చేయని వారికి ప్లాట్ఫారం మీదకు అనుమతించరు. 1వ నెంబర్ ఎంట్రీ, 10వ నెంబర్ ఎంట్రీల దగ్గర లగేజ్ స్కానింగ్ వ్యవస్థను 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు లగేజ్ స్కానింగ్ చేయించుకోవాలంటే ముందుగానే ఇంటి నుండి బయలుదేరాలి. లగేజ్ చెకింగ్ చేయకపోతే రైల్లోకి అనుమతి ఉండదు. ఎయిర్పోర్ట్ లాగానే ఇక నుండి ప్రయాణికులు కాన్కోర్ మీదుగా వెయిటింగ్ హాల్ కు వెళ్లి ట్రైన్ వస్తుందనే ప్రకటన వచ్చాకే ప్లాట్ఫామ్ మీదకి రావాలి. దీనివల్ల స్టేషన్ లో రద్దీ బాగా తగ్గిపోతుంది. టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్ మీదకు అనుమతి. ప్రపంచ స్థాయిలో ఈ ఆధునిక స్టేషన్లు సికింద్రాబాద్, నెల్లూరు, తిరుపతిలలో మొట్టమొదట నిర్మాణం అవుతున్నాయి. తర్వాత 119 స్టేషన్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల రూపాయల వ్యయంతో ఇలాగే ఆధునీకరిస్తారట. అమృత భారత్ పరిధిలో కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా వస్తాయి. ఈ కొత్త పద్ధతి ఎలా ఉంది? ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.